ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఈ లోక సంబంధమైన విషయాలలో కొత్తదనాన్ని కోరుకుంటాడు. మార్కెట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే వాటిని సంపాదించుకోవాలని తాపత్రయపడతాడు. ఈ భూమి మీద ఏది తయారు చేయబడినా అది ఇంతకుముందు సృష్టించబడిన దాని నుండి తయారు చేయబడిందే తప్ప మనిషి క్రొత్తగా సృష్టించింది కాదు. మనిషిని దేవుడు యథార్థవంతుడిగా సృష్టించాడు. అయితే మనిషి తన యథార్థతను విడిచి వేరే రూపంలోకి మారిపోయాడు. కాబట్టి మనిషిని దేవుడు పుట్టించినప్పుడు ఎలా అయితే యథార్థంగా పుట్టించాడో తిరిగి మళ్ళీ అలాంటి యథార్థత సంతరించుకున్నప్పుడు నూతన సృష్టిగా మారిపోతాడు. ఏ మనిషి మనసు మారినప్పుడు నూతనం అనేది విస్తరిస్తుందే తప్ప మనస్సు మారనంత కాలం వారిలో నూతనం అనేది ఉండదు. ఈ భూమి, ఆకాశం, ప్రకృతి సృష్టిలోనిది ఏదైనా సరే మనిషి కంటే ముందే సృష్టించబడ్డాయి. మనిషిని సృజించాక దేవుడు క్రొత్తగా ఏమీ చేయలేదు. మనిషి తన కోసం క్రొత్తగా ఏదైనా చేసుకుంటే అవి తన ఆలోచనలు అనుగుణంగా సృష్టిలో ఉన్నవాటితో చేసుకున్నవే. పాపపు జీవితంలో జీవించేవారు మారినట్లు కనిపించకపోవచ్చు, కానీ వారి హృదయం ఇంకా పాపపు ఆలోచనలోనే ఉండొచ్చు. అయితే మనలో నూతనమత్వం అనేది మనుషుల ద్వారా కాక దేవుని ద్వారా గుర్తింపబడాలి. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని చిత్తమేమిటో అనేది మనం పరిశీలించడం ద్వారా, పరీక్షించడం ద్వారా, ఆలోచించడం ద్వారా మన మనస్సు మారుతుంది. అప్పుడే మనకు నూతన అనేవి ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ లోక మర్యాద నుండి మన మనస్సును మార్చుకుని దేవుని గురించి ఆలోచించడం ద్వారా రూపాంతరం చెందవచ్చు. రూపాంతరం చెందిన తర్వాత ఆ రూపములో నుండి వెనకటి రూపంలోనికి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవడం అనేది నిరంతరం జరగవలసిన ప్రక్రియ. అనుదినం దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ మన మనస్సులో లోకాశల నుండి మరల్చుకుంటూ జీవించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా మనస్సు మారుటకు మేము ఏ విధంగా మా జీవితాల్లో మేము వేటిని విడిచిపెట్టాలో, వేటిని నిరంతరము జరిగించాలో మరి మీ లేఖనాల ద్వారా మీరు మాకు నేర్పించారు. మరి వేటి ప్రకారం మేము నడుచుకోవాలో, మేము వేటి ప్రకారం జీవించాలో, ఎప్పుడు మేము మా మనసు మారుతుందో
మీ లేఖనంలోంచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుండగా మీ లేఖనమును మా హృదయాల్లో భద్రం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ మేము నూతనమైన వారిగా కొనసాగగలగటానికి కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.